వార్త బీఆర్ఎస్ కేసీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. గులాబీ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ నీకు దమ్ముంటే ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడాలన్నారు. ఎమ్మెల్యేలకు ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి అని, వాళ్ళని ముట్టుకుంటే మాడి మసైపోతామని హెచ్చరించారు. మహబూబ్నగర్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీధన్ చంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో మాట్లాడారు. కారు షెడ్ నుంచి బయటకు రాదని పాడైపోయిందన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా తెచ్చారని ప్రశ్నించారు. పార్లమెంట్లో నిద్రపోవడానికి బీఆర్ఎస్ కు ఓటు వేయాలా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 3 నెలలు అయింది మాత్రమే. పిట్టల దొరకు తాతయ్యగా కేసీఆర్ తయారయ్యారని విమర్శించారు. పాలమూరు కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. 2009లో కేసీఆర్ కరీంనగర్ ప్రజలు తరిమి కొట్టారని, అక్కడి నుంచి పాలమూరుకు వచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక పాలమూరుకు కేసీఆర్ చేసిందేంటని సూటిగా ప్రశ్నించారు. పనిలో పని బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై కూడా విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ ఏం చేసింది ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ, గల్లీలో కేసీఆర్ పాలన చూశామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని తమను ఓడించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. లక్ష్యం ఏడుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలు కోరారు.